ఇందాపూర్ నెయ్యిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకు దొరుకుతోందని, టీటీడీకి మాత్రం 658 రూపాయల చొప్పున సరఫరా చేశారని అన్నారు. అంటే 560 రూపాయలకు అమ్మే నెయ్యి కల్తీనా అని ప్రశ్నించారు. ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. లేదంటే దోపిడీ కోసమే ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. రవీందర్, చెప్పండి, చూస్తున్నాం ఇందాపూర్ నెయ్యి మార్కెట్ ప్రైస్ వేరు, అదేవిధంగా టీటీడీకి సరఫరా చేస్తున్న ప్రైస్ వేరు. ఎందుకు వ్యత్యాసం అన్నది ఒక ప్రశ్న అయితే, ఇందులో ఏది కల్తీది అనేది ఇంకో ప్రశ్న. బొత్స ఏమంటున్నారు, పూర్తి వివరాలు ఏంటి? బిందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్ చేశారు. ఆయన కామెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాపూర్ ఏదైతే ఉందో హెరిటేజ్ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఇందాపూర్ సంస్థ ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ చేసినటువంటి స్వచ్ఛమైన నెయ్యి అని అంటూ చెప్తున్నటువంటి నెయ్యి కేవలం 560 రూపాయలకు మాత్రమే అమ్ముతున్నారు. కానీ అదే ఇందాపూర్ సంస్థ నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మాత్రం లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కోసం ఏకంగా 658 రూపాయలు అనౌన్స్ చేసి అక్కడ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి వైన్ మీద ఇప్పుడు పెద్ద చర్చ అయితే జరుగుతుంది. నిజానికి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఇందాపూర్ నెయ్యి 560 రూపాయలకి అత్యంత స్వచ్ఛమైన నెయ్యి ఇస్తున్నాం అని చెప్పినప్పుడు నిజానికి అది స్వచ్ఛమైన నెయ్యి అయితే మరి తిరుమలలో ఎందుకు 658 రూపాయలకు విక్రయాలు జరుపుతున్నారనేది తేల్చాల్సినటువంటి పరిస్థితి. దీనికి చంద్రబాబు స్వయంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే హెరిటేజ్కి అనుబంధ సంస్థగా ఇందాపూర్ ఉందనేది చాలా స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 560 రూపాయలకు స్వచ్ఛమైన నెయ్యి అమ్ముతున్నామంటూ నిజానికి కల్తీ నెయ్యి కనుక విక్రిస్తే అది రాష్ట్ర ప్రజల ప్రాణాలను బలిపేయటం మీదకి నెట్టినట్టు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది అనేది వేచి చూడాలి. మరోవైపు ఒకవేళ నిజంగా ఇందాపూర్ నెయ్యి ఏదైతే అమ్ముతున్నారో 560 రూపాయలకి అనేది అదే స్వచ్ఛమైన నెయ్యి అయితే కనుక మరి తిరుమలలో ఎందుకు 658 రూపాయలు అనే దాన్ని కూడా సమాధానం చంద్రబాబు చెప్పాల్సి ఉంటుంది. నిజానికి తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామిని కానీ లేదంటే ఆ స్వామిని అడ్డం పెట్టుకొని చేసుకునేటువంటి వ్యాపారాలు ఏది కూడా నిలబడు అనేది చాలా స్పష్టంగా తిరుపతిలో ఉన్నటువంటి వారందరూ చెప్తారు. అదే జిల్లాలో అంటే చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగినటువంటి చంద్రబాబు కూడా ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసు. కానీ స్వామివారి కానుకలు, స్వామివారి సొమ్మును కాజేసేందుకు ఇప్పుడు పెద్ద ఎత్తున ఇందాపూర్ నెయ్యి పేరుతోటి 658 రూపాయల పేరుతో కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నటువంటి. అంటే రవీందర్ ఒక థియరీ కూడా పెట్టారు, ధర ఎక్కువ ఉంటే కల్తీ లేదు అనే ఒక థియరీని పెట్టుకుని మరి ఒక ఎక్కువ ధరకి ఇచ్చినట్టుగా గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. అదే నెయ్యిని వాళ్ళు చాలాసార్లు తక్కువ ధరకి ఉంటేనేమో మంచి క్వాలిటీగా అన్నట్టు, లేదు ధర ఎక్కువైతే మాత్రం క్వాలిటీ ఉన్నట్టు. సో స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది లేకుండా ధరని బట్టి దాని క్వాలిటీ డిసైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదే ఇందాపూర్ డైరీ గతంలో మీరు చెప్పినట్టు 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 278 రూపాయలకే బిడ్డు దాఖలు చేసింది. అప్పుడు దాదాపు 189 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను కూడా పొందింది. అంటే 278 రూపాయలకి అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేశారంటే అది మరి అత్యంత దారుణంగా కల్తీ కలిసిందనేది చంద్రబాబు కూడా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్న మొన్న కూడా చూసాం 300 రూపాయలకు స్వచ్ఛమైన నెయ్యి వస్తుందా అంటూ మాట్లాడినటువంటి చంద్రబాబు ఇప్పుడు 658 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ నిజానికి అంతకుముందు అమ్మినటువంటిది నెయ్యి అంతా కూడా అంత కల్తీదని ఒప్పుకున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం అత్యధిక ధరకు అంటే 658 రూపాయలకు కొనుగోలు చేసే దానికోసమే అంతకుముందు చంద్రబాబు చాలా స్పష్టంగా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బెదరగొట్టి పంపించే కార్యక్రమంలో భాగంగానే కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ ప్రచారం చేశారు. అందులో భాగంగానే పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు, రాజకీయంగా పాపం గడుపుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ దీని అంతటికీ కారణం చంద్రబాబు తన ఇందాపూర్ కంపెనీకి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు స్వామివారి ఆదాయాన్ని పెద్ద ఎత్తున స్వామివారి సొమ్ము కొల్లగొట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ విధంగా చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు 560 రూపాయలకి ఇందాపూర్ నెయ్యి మార్కెట్లో లభ్యమవుతుందంటే ఖచ్చితంగా అది ఒకవేళ నకిలీదే కనుక అయ్యి ఉండాలి అని చాలా స్పష్టంగా ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి దానికి ప్రజల ప్రాణాలను బలిపేట మీదకి నెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు ఎందుకు అంత తక్కువ ధరకు బయట మార్కెట్లో విక్రయిస్తున్నారనేది కూడా ఇందాపూర్ కంపెనీ తరఫున చంద్రబాబే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. రవీందర్, థ్యాంక్ యూ.